వాక్యము రక్షకుడే తెలుపును. పర్వత శిఖర శ్రేణు మరి నీ యొక్క పాపాలు మరి ఆయన తన యొక్క రక్తం ద్వారా కడిగాడనేటువంటి ఆ భరోసా నీకుందా? మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించమని చెప్పేసి ఎవరైనా బలవంతం చేశారా? లేకపోతే బాప్తిసం తీసుకోమని ఎవరైనా బలవంతం చేశారా? లేకపోతే దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క మాటకి లోబడి తీసుకుంటున్నావా? మరి పలానా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, మారు మనసు పొందేదానికి ఏమైనా ఉందా? ఏంటది? ప్రకటన 2:10. ఏది కిరీటం ఉంది అక్కడ. మంచి పని చేసావు. అక్కడ కిరీటం గురించి ఉంది కదా, మరణం వరకు నమ్మకంగా ఉండము. నేను స్మరణ సంఘానికి రాసిన లెటర్ అది. ఓకే, మంచిది, చాలా సంతోషం. దేవుడు ఆయా వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. మరి యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు ప్రభు వారికి శోధనలు తప్పలేదు. కాబట్టి నీకు కూడా శోధనలు వస్తాయి, ఇంట్లో వస్తాయి, బయట వస్తాయి. ఎందుకంటే యేసు ప్రభువుని అంగీకరించిన దేవుని బిడ్డగా మారిన సాతాను సైలెంట్ గా ఉండడు. నన్ను కూడా ఇక్కడ తీసుకురాకూడదు అని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు. సైలెంట్ గా ఉండడు. రకరకాల శోధనలు. మరి శోధనలో ప్రభు కొరకు నిలబడతావా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా. కాబట్టి మరి దేవుడు మరి ఆయన సన్నిధిలో నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. కాబట్టి నీకు బాప్తిసం ఇచ్చడానికి నీ ఇష్టానుసారంగా నువ్వు ఇమ్మన్నావు కనుక ఇస్తున్నావు. దేవుడు నాలో పని చేశాడు. సరేనా? సిస్టర్స్ మా క్వశ్చన్ పేపర్ చాలా తేలిక. మీరు జాగ్రత్తగా చూస్తే క్వశ్చన్ పేపర్ లోనే ఆన్సర్ ఉంటుంది. సోదరులు ఎవరో మరి నాకు వినపడింది ఏంటంటే, ఇదివరకే పాపం చిలకరింపు బాప్తిసం తీసుకున్నాము అని చెప్పేసి అని వినపడింది. చిలకరింపు బాప్తిసం అనేటువంటిది బైబిల్లో లేదు. ఎందుకంటే ఇదివరకు మన పెద్దలైన వారు ఏంటంటే, ఇదివరకు పాత నిబంధనలో 8వ తారీఖున పురుషులకు సున్నతి చేసేవారు. అంటే వారు దేవుని పిల్లలు అనేటువంటిది. అలాగే మనకేం చేశారంటే చిలకరింపు బాప్తిసం లాగా పెట్టారు. కానీ బాప్తిసం అనేటువంటిది మారు మనసు పొందిన తర్వాతే తీసుకోవాలి. అదే బాప్తిసం. ఇన్నాళ్ళు కూడా మీ హృదయాల్లో కొంత కలవరం ఉంటుంది. ఏమని, అయ్యో ఎవరు అడిగినా కానీ చిలకరింపు బాప్తిసం అంటున్నారే అని చెప్పేసి. ఈ దినాన్ని సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి ముగ్గురు సహోదరులు, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ పాపాలు క్షమించాడు, తన బిడ్డగా చేసుకున్నాడు అని మీరు నమ్ముతున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క రక్తముతోనే మరి మీ పాపాలు కడిగాడు అనేటువంటి విశ్వాసం మీకుందా? అంతేకాదు, మరి ఈ దినాన్ని బాప్తిసంలో మీరు సాక్ష్యం ఇస్తున్నారు. మరి దానికి ఎవరైనా బలవంతం చేశారా? లేకపోతే మీరు దేవుని యొక్క వాక్యానికి లోబడి మీరు ఈ తీర్మానానికి వచ్చారా? అది సరే. దాని తర్వాత మరి బాప్తిసం తీసుకున్న తర్వాత ఇప్పుడే మీరు విన్నారు కదా, శ్రమలు, కష్టాలు ఒక్కోసారి మనం అనుకోని ప్రదేశాల నుంచి వస్తాయి. మనకు స్నేహితుడిగా ఉన్నాడు అనుకున్నా కూడా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాడు, మనకు తెలియదు అది. కానీ మరి ఏ శ్రమలు, శోధనలు వచ్చినా కానీ దేవుని కొరకై మేము నిలబడతాము చివరి వరకు అనేటువంటి మరి ఆ భరోసా, ధైర్యం మీకుందా? మరి ఇంకా ఎవరికైనా సాక్ష్యం ఇచ్చారా మేము మారు మనసు పొందామని? అది ఒకవేళ ఒప్పినా కానీ ఇప్పుడు ఎప్పటి నుంచి అయినా కానీ దేవుడు మా పాపాలు క్షమించాడు, మిమ్మల్ని కూడా క్షమిస్తాడని 10 మందికి చెప్పే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. మనమే ఆయనకి సాక్షులు. కాబట్టి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు. కాబట్టి మీ బాప్తిసం ఇచ్చేదానికి కూడా మీరే కోరుతున్నారు కనుక మాకు అభ్యంతరం లేదు. ఇటు తిరిగి కూర్చోండి. ఈ బాప్తిస సమయంలో కూడా మీకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. కాబట్టి ప్రభు నాకు ఒక వాగ్దానం ఇచ్చినాడు, నా యొక్క నేను దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్తానని చెప్పి. సో దట్ ఈస్ ద ప్రామిస్ గాడ్ హస్ గివెన్ ఇన్ 1982. దట్ ఈస్ ఆల్మోస్ట్ 44 years ago. 1982లో 44 సంవత్సరాల క్రితం ప్రభు నాకు ఆ వాగ్దానం ఇచ్చినాడు. బ్రదర్ మార్టిన్ ఆఫ్ వైజాగ్, he has given me baptism. మరి మార్టిన్ బ్రదర్ వైజాగ్, ఆయన నాకు బాప్తిసం ఇచ్చినాడు. And he has given that promise to me. పరాయి దేశంలో ప్రభు ఈ సాక్ష్యాన్ని బట్టి వృద్ధి చేస్తున్న దాన్ని బట్టి ఆచరిస్తున్నాం. మీ చేతులకే ప్రభు మరి వారిని అప్పగిస్తున్నాం. ప్రతి శోధన నుంచి, సాతాను పెట్టేటువంటి ప్రతి ఇబ్బంది నుంచి వారిని కాపాడి మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి వారి చుట్టూ మీరే రక్షణ వలయంగా ఉండమని, మీరే చేయబట్టి వారిని నడిపించమని 37వ కీర్తన 23వ వచనంలో జీవులేని దేవుడు యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకు బాప్తిసం ఇస్తూ ఉన్నాం. నా మనోనేత్రము తెరువబడెను, నా మనోనేత్రము
పట్టం దీవా సాక్ష్యాన్ని బట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకు బాప్తిస్మిస్తూ సోదరి గీత మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకు బాప్తిస్మిస్తూ సోదరి బేబీ మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో మీకు బాప్తిస్మిస్తూ ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, మా ప్రియులు ప్రభు ఒక సహోదరుడు ముగ్గురు సహోదరుల జీవితంలో మీరు జరిగించిన రక్షణ కార్యాన్ని బట్టి వందనాలు. బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వాలనేటువంటి వాక్యానుసారంగా వారు లోబడిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వారి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. వారి యొక్క సంతోషం అధికం చేయండి, సంఘం యొక్క సంతోషం కూడా అధికం చేయండి. ప్రభు ఇస్తున్న పరాయి సాక్ష్యాన్ని బట్టి వృద్ధి చేస్తున్న దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ చేతులకి ప్రభు మరి వారిని అప్పచెప్తున్నాం. ప్రతి శోధన నుంచి సాతాన్ని పెట్టేటువంటి ప్రతి ఇబ్బంది నుంచి వారిని కాపాడి మీ సన్నిధి వారికి తోడుగా ఉంచే వారి చుట్టూ మీరే రక్షణ వలయంగా ఉండమని, మీరే చేయబట్టి వారిని నడిపించమని 37వ కీర్తన 23వ వచనంలో నీతిమంతుని అడుగులు మరి యెహోవా స్థిరపరుస్తాడని మేము చదువుతూ ఉన్నాం. ప్రతి అడుగడుగునా కూడా వారిని నడిపించాం. యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. यीशु तू है महान, मेरे लिए तू है महान। यीशु प्रभु प्यारा है, वो ही मेरा सहारा है। यीशु प्रभु प्यारा है, वो ही मेरा सहारा। ఎప్పుడైనా యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల మీరు ఆ రీతిగా తన తలగా ఉంచండి. ఆయన మీరే సహాయం దయచేయండి. బిడ్డను మీ చేతులుగా చెప్తూ చేసిన మేలును బట్టి వందనాలు చెల్లిస్తూ తన యొక్క సంతోషాన్ని పరిపూర్ణం చేయమని యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడి నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆదికాండము 12.
3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదవు, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. భూమి యొక్క సమస్త వంశములు నీకు ఆశీర్వాదకరంగా ఉంటావా? ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ నామములు స్తోత్రాలు. మీ దాసురాలు సోదరి బేబీని బట్టి వందనాలు. తన జీవితంలో ఈ లోకంలో మీరు ఇచ్చిన జన్మను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తల్లిదండ్రులను బట్టి ప్రభా, కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా సొంత సమయంలో ప్రభా మీరు వివాహంలో కూడా సాగిపోతారు. అదే సమయంలో ప్రభు ఈ సమయంలో ప్రభా తన యొక్క జీవితాన్ని దర్శించి మీరు ఇచ్చిన పునర్జన్మ అనుభవాన్ని బట్టి వందనాలు. మీ రక్తంతో తనను కడిగిన దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డగా ఆ దినాన్ని మీరు చేసుకున్నారు. అయితే ప్రభా తన జీవితంలో ఏదైతే మీరు జరిగించారో అందరి ఎదుట కూడా ప్రభా బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చడం ద్వారా నేను క్రీస్తుతో కూడా ఆయన చనిపోయిన దినాన్ని నేను చనిపోయాను, ఆయన పాతిపెట్టిన దినాన్ని నేను పాతిపెట్టబడ్డాను, ఆయన తిరిగి లేచిన దినాన్ని నేను మరి తిరిగి లేచాను అనేటువంటి ఆ సాక్ష్యం మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణాల్లో ఐక్యపరుచుకుంటున్న సాక్ష్యాన్ని బట్టి వందనాలు. అంతేకాకుండా సమస్త జనములు నీ యందు ఆశీర్వదించబడును అని చెప్పేసి అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండేటువంటి బిడ్డగా ప్రభా నీ కుమార్తెను మీరు తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. రాబో దినాల్లో ఇదే శోధనలన్నింటిలో కూడా చాలిన దేవుడిగా ఉండండి. మీకు సన్నిధి తనకు తోడుగా ఉంటుంది. నీ వాక్యం ద్వారా మీరు నడిపించండి. అనేక మందిని నీ వైపు రాబట్టే బిడ్డగా చేయమని మరి తాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభా నేను శిరస్సుతో ఏకమయ్యానని చెప్పిన కారణాన్ని బట్టి మేము కూడా తన యొక్క శిరస్సు మీద చేతుల నుంచి మరి నువ్వు సంఘంతో కూడా ఏకమై ఉన్నావు, నువ్వు సంఘానికి అవసరము, సంఘం నీకు అవసరము అనే సత్యాన్ని చాటి చెబుతూ ప్రభా ఈ రీతిగా చేతుల నుంచి ప్రార్థిస్తూ ఉండగా ఏ వరాలైతే తన నిమిత్తం దాచి ఉంచారో ప్రభా తన పక్షంగా మీరు దయచేసి మీ మహిమార్థమే వాడేదానికి, సంఘం క్షమావృతి కొరకే వాడేదానికి సహాయం దయచేయండి. బిడ్డను మీ చేతులుగా చెప్తూ కుటుంబాన్ని మీ చేతులుగా చెప్తూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జెఫన్యా 3వ అధ్యాయం. ఆఖరి వచనం చూడు, 20. తర్వాత భూమి మీద ఉన్న జనులందరి మధ్యలో మీకు పేరును ఖ్యాతిని తెప్పించను. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ దాసులను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా మీరే ప్రభా తన జీవితంలో రక్షణ కార్యం జరిగించారు. ఏ దినాన్ని అయితే ప్రభా ఈ లోకంలో జన్మనిచ్చారో ఆ దినాన్ని బట్టి వందనాలు, పునర్జన్మించిన దినాన్ని బట్టి వందనాలు. నీ రక్తం ద్వారా తన యొక్క పాపాలు కడిగి నీ కుమార్తెగా చేసుకున్న దినాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తన జీవితంలో జరిగించిన కార్యాన్ని బహిరంగంగా నీ కుమార్తె మరి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చడం ద్వారా అందరికీ వ్యక్తపరిచింది. వాక్యానికి లోబడింది. వాక్యానికి లోబడినప్పుడు ప్రభావ మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆకాశం తెరవబడింది అని చెప్పేసి మీరే ఆకాశాన్ని తెరిచి పరలోక మర్మాలు మీ దాసురాలకు బయలుపరచండి. జనులందరి ఎదుట ఖ్యాతిని కలుగు చేయండి. మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. ప్రభా నీ వాక్యానుసారంగా మరి తన శిరస్సు మీద చేతుల నుంచి మేము ప్రార్థిస్తూ ఉంటుండగా నాయన ఏదైతే వరాలు ప్రభావ తన నిమిత్తమే దాచి ఉంచారో ఆ బిడ్డకి ప్రభావ మీరే దయచేసి సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ మహిమార్థమే వాడుకోమని, బిడ్డకు చాలిన దేవుడుగా ఉండమని, సంతోషాన్ని ప్రభావ మరింతగా విస్తరింప చేయమని యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. లోకా 10:19 శత్రువుల బలందరి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను. తర్వాత ఏదియో మీకు ఎంత మాత్రమో హాని చేయదు. ఏదియో మీకు ఎంత మాత్రం కుక్కలు వచ్చిందంటే కుక్కలు మీరే ఏదియో మీకు ఎంత మాత్రం హాని చేయదు. శిష్యులకి యేసు ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం మీరు సువార్త గట్టి వెళ్తూ ఉంటారు కదా. ఎంతో మంది పాములు తేలంటే పాములు తేలు కదా దినాల్లో
పరిసయ్యులను కూడా ఆయన సర్ప సంతానమా అని పిలిచాడంటే పరిసయ్యులు సర్దుకైలు ఎటువంటి ఉంటారు. కానీ వాళ్ళ మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఎవరు మీకు ఏమీ హాని చెయ్యరు. వేరే పేరు అన్నారు. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ నామములు స్తోత్రాలు. బిడ్డల దీపను బట్టి వందనాలు. కుమార్తెకి ప్రభు ఈ లోకంలో ఇచ్చిన జన్మను బట్టి, తల్లిదండ్రులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చారు. ప్రభు మీరే దర్శించి తన యొక్క జీవితంలో ఇచ్చిన మారు మనసు అనుభవాన్ని బట్టి వందనాలు. మీ రక్తము చేత తన పాపాలు కడుక్కొని మీరే రక్షకుడిగాను ప్రభువుగాను స్వీకరించిన దినాన్ని బట్టి వందనాలు. ఈ దినం తన జీవితంలో ఏదైతే మీరు జరిగించారో ఆ గొప్ప కార్యాన్ని ప్రజలందరి ఎదుట, సంఘం ఎదుట, ఈ ప్రభు దేవుని దూతలు ఎదుట, అన్నిటికన్నా నీ ఎదుట తను సాక్ష్యం ఇచ్చారు. బిడ్డకు ప్రభా మీరే ఇచ్చిన వాగ్దానాన్ని పెట్టుకోవడం వలన ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. శిష్యులు పరిచర్య నిమిత్తమై బయటకు వెళ్తున్నప్పుడు ప్రభా వారికి మీరు అనుగ్రహించిన వాగ్దానం, పేతురు యోహానులకు ఇచ్చిన వాగ్దానం, ఆయన విద్యా వందనాలు అటువంటి వాగ్దానం తనకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి వాక్యానుసారంగా ప్రభా తన శిరస్సు మీద చేతులుంచి ప్రియ ప్రభు మరి నువ్వు ఒంటరిగా లేవు, సంఘం నీకు అవసరమైంది, నీకు సంఘం అవసరమై ఉన్నది అని చెప్పేసి ప్రభు మరి సంఘం నీకు కావాలి, నువ్వు సంఘానికి కావాలనే సత్యాన్ని చాటి చెప్తూ ప్రభు మరి ఈ రీతిగా ప్రార్థిస్తూ ఉంటుండగా తనకి ఏ వరాలైతే మీరు అనుగ్రహించారో ఆ బిడ్డ ప్రభు మీరే దయచేసి మీ మహిమార్థమే సంఘం క్షేమం కొరకే వాడేదైనా సహాయం దయచేయండి. బిడ్డ యొక్క సంతోషాన్ని ప్రభు మీరే ప్రభు విస్తరింపు చేయండి. ఎక్కడికి పోయినప్పుడు కూడా నీ సాక్షి బిడ్డగా ఉండేదాన్ని సహాయం దయచేయండి. మీ చేతులకి నీ కుమార్తెను అప్పచెప్తూ ఏ వరాలైతే ఇచ్చారో మీరే విరివిగా వాడుకోమని యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జరుగుతున్న సేవను ఆశీర్వదించండి. బాప్తిజం తీసుకున్న వారు సంతోషం పరిపూర్ణం చేయండి. అదే రీతిగా ప్రభు నీ రాకడా మా పాపను ఆశీర్వదించి మరోసారి కలిసి సహాయం దయచేయండి. వారి ప్రేమను బట్టి వందనాలు. సహాయం దయచేయండి.